హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియో అందరికన్నా ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా దమయంతి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రాధని ఇంట్లో నుండి గెంటేయలేకపోతున్నాను, ఇంట్లో నుండి పంపించేయాలి అనేసి అనుకున్నప్పుడల్లా ఆ విక్రమ్ అడ్డుపడుతూ ఉన్నాడు. తనని ఎలాగా తప్పించుకోవాలి అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే నాకు నా కూతురికి చేసిన అన్యాయమే గుర్తుకొస్తూ ఉంది. అదే రాకుండా ఉంటే ఈ పాటికి విక్రమ్కి అలాగే ప్రియకి పెళ్ళి అయిపోయి ఉండేది. అలాంటిది తను వచ్చి మా ప్లాన్ అంతా చెడగొట్టింది. నా కూతురికి దక్కాల్సిన మా విక్రమ్ని దక్కకుండా చేసింది. తన వల్లే కదా. తనను ఎలా అడ్డు తప్పించాలి అనేసి తను మా కళ్ళ ముందు కనిపించకుండా చేయాలి అని ఇంకా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే తనకి ఒక ఆలోచన రావడం జరుగుతుంది. పక్కనే ఉన్న స్టోర్ రూమ్ గుర్తుకొస్తుంది. ఇదే మంచి ఐడియా. తనని ఎలాగైనా సరే ఆ స్టోర్ రూమ్లోకి పంపించేయాలి. తను మహారాణిలాగా ఈ ఇంట్లో ఉండాలా, లేదు అలా ఉండడానికి వీల్లేదు అనేసి ఇంకా ఆలోచనతో ఇంకా రాధని ఎలాగైనా ఇంకా స్టోర్ రూమ్లోకి పంపించేయాలి. ఇదే మంచైన అవకాశం, ఇదే సరైన అవకాశం అనేసి ఇంకా రాధని పిలిచి పెద్ద గొడవ చేస్తుంది. దాంతో ఇంకా తనని నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నువ్వు ఇంట్లో ఉండాలి అనుకుంటే ఇంకా నువ్వు పక్కనే ఉన్న స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోవాలి, లేదంటే శాశ్వతంగా ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అనేసి కండిషన్ పెట్టడంతో ఇంకా రాధ వాళ్ళ నాన్న కోసం కొన్ని రోజులు నేను ఇక్కడ భరించాల్సిందే, ఎవరు ఏమన్నా సరే అనేసి ఇంకా వాళ్ళ నాన్న కోసం సరే అనేసి ఒప్పుకొని స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా స్టోర్ రూమ్ తెరిచి చూసేసరికి మొత్తం బూజు అలాగే దుమ్ముతో నిండి ఉంటుంది. ఇంకా తను అలాగే కాస్త ఓపిక తెచ్చుకొని కాస్త క్లీన్ చేసుకొని ఓ పక్కన మూలన పడుకుంటుంది. ఇంకా విక్రమ్ ఇంటికి వచ్చి చూసేసరికి రాధ కనిపించకపోవడంతో సునంద రాధ ఎక్కడ అమ్మా అనేసి అడుగుతూ ఉంటే తను పక్క రూమ్లో స్టోర్ రూమ్లో ఉంది అనేసి అంటుంది. దాంతో ఏంటమ్మా రాధ అక్కడ ఉండడం ఏంటి, అయితే నేను కూడా అక్కడికి వెళ్తాను అనేసి విక్రమ్ కూడా వెళ్ళి ఇంకా తనతో పాటు స్టోర్ రూమ్లో ఉంటాడు. ఇంక ఇద్దరు కలిసి నీట్గా సదురేసుకొని ఇంకా నేను కూడా అక్కడే ఉంటాను అనేసి చెప్పడంతో ఇంకా సునంద కూడా బాధపడిపోతూ ఉంటుంది. ఇద్దరు కలిసి తనకి తోడుగా ఇద్దరు కలిసి ఆ స్టోర్ రూమ్లో ఉండడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.